ఎగురుదాం, డాన్స్ చేద్దాం, మంచిగా ఆనందంగా పండుకొని లేద్దాం అనేటటువంటి రోజులు ఇవాళ మనం చూస్తున్నాం. చాలా జనాలకు చెప్పలేని పరిస్థితి ఉంది. ఇవాళ తండ్రి కొడుకుకు చెప్పలేని పరిస్థితి ఉన్నది. తాతనైతే ముసలడానికి ఎంగెల్ సుపో అని పక్కకు పెట్టేస్తున్నారు. అమ్మమ్మ చెప్తే ఏమేవ్వా 8 గంటల దాకా వంటవేమే అంటే, నువ్వు పిసముండవు కాబట్టి నువ్వు 4 గంటలకు లేచినావు. మంచిగా నేను చదివిన దాన్ని నాకు నువ్వు చెప్తావా? నేను 8 గంటలకు లేస్తే ఏమనంటే 9 గంటలకు లేస్తా. కానీ ఆ ముసలవ్వ 4 గంటలకు లేచి అన్నీ చేసి ఎక్కడిదక్కడ శుభ్రత చేసి అవసరమైన ఛాయను టిఫిన్ ఏదైనా చేసి పెడితే ఈ 8 గంటలకు 9 గంటలకు లేచేరా అని మంచిగా ఒక్కొక్కసారి ముఖం కడుక్కోకుండానే తిన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారట. అంటే ఆయన మనమరాండకు కానీ, అత్తలు కోడళ్ళకు కానీ, తల్లులు బిడ్డలకు కానీ చెప్పేటటువంటి రోజులు ఇవాళ కనిపిస్తలేదు మనకు. ఎందుకు వస్తుంది ఇట్లా అంటే, మనకు హిందూ ధర్మము చాలా గొప్ప ధర్మం. ఇది వేద ధర్మం, వైదిక సంస్కృతి మనది. సంస్కృతి వేరు, మతం వేరు. సంస్కృతి అంటే ఒక ప్రాంతం, ఒక ఇంట్లో ఇప్పుడు బామనోళ్ళ ఇల్లు ఉన్నది. బామనోళ్ళ ఇల్లు లోపల వాళ్ళ పద్ధతి ఏంది? పొద్దుగల లేవంగానే మరి దేవత ఆరాధన చేసుకోవడము, సంధ్యా వందనం చేయడము, ఆ దేవుడిని మొక్కడం చేయడం, జందం వేసుకోవడం, ఆ మంత్రాలతోటి ఆ శ్లోకాలతోటి ఆ పూజలు చేసిన తర్వాతనే వాళ్ళు ఏమన్నా నీళ్లు కానీ పాలు కానీ తీసుకుంటారు. అలాగే మళ్ళీ సాయంత్రం కూడా చేస్తారు. వాళ్ళ సంస్కృతి అది. అలాగే అవసరోళ్ళు ఉన్నారు, వడ్రోళ్ళు ఉన్నారు, కమ్మరోళ్ళు ఉన్నారు, వాళ్ళ సంస్కృతి వాళ్ళది. అయ్యరోళ్ళు ఉన్నారు, వాళ్ళ సంస్కృతి వాళ్ళది. కాపోళ్ళు ఉన్నారు, వీళ్ళ సంస్కృతి వీళ్ళది. ఏ ప్రాంతం వాళ్ళు ఏం పద్ధతులు ఆచారాలు అలవాటు చేసుకుంటే పెద్దలు చూపించిన దాని ప్రకారం మనం జీవిస్తాం. అది సంస్కృతి. అట్లా ఈ భూమండలంలో కూడా ఎన్నో దేశాలు ఉన్నప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సంస్కృతి సాటి రాదు. అత్యంత ఉత్తమమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది హిందూ సంస్కృతి. ఆ సంస్కృతిని అర్థం చేసుకోకపోవడం వల్లనే ఎందుకైంది ఇట్లయింది? ఈ దుర్మార్గులు వచ్చి మన సంస్కృతిని సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేసిండ్రు. మన దేవాలయాలలో ఉన్నటువంటి శిల్పాలను, దేవుళ్లను కూడా తలకాయలు, కాళ్ళు, చేతులు కొట్టి పడేసిండ్రు. మన గ్రంథాలు ఎక్కడ ముఖ్యంగా నలంద విశ్వవిద్యాలయం గురించి చెప్పుకుంటారు. విదేశాలకు వెళ్ళి ఇవాళ చెప్తున్న ఇంగ్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ పోయి మనోళ్ళు గొప్ప గొప్ప జీతాలు సంపాదిస్తున్నారు అనుకుంటున్నాం. కానీ వాళ్ళు చదువుకోవడానికి భారతదేశం వచ్చిండ్రు. నలంద విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేయాలన్నా, ఇంకా గొప్ప చదువు చదవాలన్నా కానీ ఈ బీహార్లో ఉండే నలంద విశ్వవిద్యాలయంకి వచ్చి చదువుకునే వాళ్ళు పిల్లలు. వినండి మీరు, అంత గొప్ప విశ్వవిద్యాలయంలో ఏం చేసిండ్రు ఈ టూరిస్టులు వచ్చి? ఒక 10-20 మంది గుర్రాల మీద వచ్చేసిండ్రు. అన్ని 100 రూమ్లు ఉండే, గదులు ఉండే, చదువు నేర్చుకునడానికి పెద్ద గ్రంథాలయం ఉండే, వేలాది గ్రంథాలు, అంటే వేదాలు కానీ, రామాయణం కానీ, భగవద్గీత కానీ, భాగవతం కానీ, మహాభారతం కానీ, ఇలాంటి ఉపనిషత్తులు కానీ గొప్ప గ్రంథాలు ఉన్నటువంటి లైబ్రరీ, గ్రంథాలయం. ఏం చేసిండ్రు? అన్నిటికీ గొళ్ళలు పెట్టేసిండ్రు. ఒక్కొక్క గొళ్ళని తీసుకుంటా అతను నడిపేసిండ్రు. అందరికీ ఆ గ్రంథాలన్నింటినీ కాల్చిపడేసిండ్రు. ఎందుకు చేసిండ్రు ఇది? వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, చాలా గొప్ప సంస్కృతి వీళ్ళది. వీళ్ళు ఎవరికి వినరు, వీళ్ళ జ్ఞానం గొప్పది, గొప్ప జ్ఞానవంతులు వీళ్ళు, మహాపండితులు, మహాతెలుగుమంతులు. వీళ్ళను నాశనం చేయకపోతే మనం బతకలేంరా అని వాళ్ళను గొప్ప చేసుకోవడానికి ఇగో చూడండి బోర్డు మీద దీన్ని తగ్గించిండ్రు. అరే దీన్ని చిన్నగా ఎట్లా చేస్తావురా అంటే దాన్ని తగ్గించేసి చిన్నగా అయిపోయింది. గీత కొంచెం పెద్దది పెట్టేసి, అరే నువ్వు గీసిన గీత చిన్న అన్న గీత చూడరా పెద్దది. అదే పని దుర్మార్గుడైనటువంటి క్రైస్తవులు, ముస్లింస్ చేసిండ్రు. హిందువుల మీద దాడి, దురాక్రమణ చేసి వీళ్ళను సర్వనాశం చేయాలని దేవాలయాలు పోయినాయి, గ్రంథాలయాలు పోయినాయి, బడులు పోయినాయి, విశ్వవిద్యాలయాలు, కాలేజీలు, కళాశాలలు అంటున్నామే అవి పోయినాయి. మన దగ్గర ఉన్నటువంటి ఒక మణి, ఏమనయ్యా ఇంగ్లాండ్లో ఉంది, తెలుసు, కోహినూర్ వజ్రం, గొప్ప వజ్రం. అంత గొప్ప వజ్రము ఇవాళ మన దగ్గర లేదు. టిప్పు సుల్తాన్ ఈ బెంగళూరు అనే ఏదైతే అంటున్నామో మనం, ఆ ఏరియాలో పరిపాలించినటువంటి టిప్పు సుల్తాన్ యొక్క ఫర్నిచర్, సింహాసనం ఏవైతే ఉన్నాయో అవి చాలా గొప్ప విలువ కలిగినట్టు అంటారు.
లక్షలు కోట్లు పెడితే కూడా అవి ఇవి తయారు చేసేటటువంటి విధంగా లేనటువంటి వాటిని కూడా దోసుకుపోయారు ఇంగ్లాండ్ వాళ్ళు. ముస్లిమ్స్ సోమనాథ దేవాలయంకు బాబర్ వచ్చిండు, గజని వచ్చిండు, వచ్చి ఏం చేసిండ్రు, అక్కడ చాలా గొప్ప దేవాలయం ఉండే సోమనాథ దేవాలయం, శివలింగం. ఆ శివలింగం అట గాలిలో నిలబడ్డదంట. ఆ అయస్కాంత వాళ్ళను వాటిని కిందికి పక్కలకు మీదికి కిందికి 4 గోడలకు 4 అట్లా 6 అయస్కాంతాలు పెట్టి ఆ శివలింగం గాలిలోనే ఉంటుండేనంట. అక్కడ వందల మంది అర్చకులు పూజారులు ఉండిరంట, పండితులు మహా జ్ఞానులైనటువంటి వాళ్ళు ఉండిరంట. ఏం చేశారు వీళ్ళొచ్చి, మొట్టమొదట ఆ దేవాలయంలో ఉన్నటువంటి రత్నాలు, రాసులు, బంగారము, వెండి ఏదైతే ఉన్నాయో అవి దోపిడీ చేసి అక్కడ ఉండే అర్చకులు కొనుల లాంటి గొప్ప సాధకులైనటువంటి మహానుభావులను ధరికి కొంచెం చంపేసింది. అట్లా వచ్చేసి మీకు తెలుసు కదా, ప్రతాపడు చౌహాన్ ప్రతాపరుద్రుడు మనకి ఇక్కడ వాడు, కానీ రాణా ప్రతాప్ అనే చౌహాన్ ఈ రాజస్థాన్ ఏరియాలో మహా వీరుడు ఉండే. ఆయన మామ జయచంద్రుడు. ముస్లిమ్స్ ఏం చేసిండ్రు, జయచంద్రుని లోపలేసుకున్నారు. అరే నీకు రాజ్యం ఇష్టం రా, దాడి చేసేది ఏంటిరా అని. వీడు వాళ్ళు అక్కడైతే చివరికి పృథ్వీరాజ్ చౌహాన్కి అలాంటి దుర్మార్గము వాళ్ళు చేయడానికి కారణం ఏంటంటే, మనకు మన ధర్మం మీద ప్రేమ కానీ, మన ధర్మం మీద కానీ ఏమంటారంటే అభిమానం కానీ, మన ధర్మం మీద గౌరవ మర్యాదలు కానీ మనకు లేకపోవడం వల్ల ఇప్పటికీ కూడా నేను చెప్తున్నా, హిందువులము అని అంటే ఎవరు అర్థం చేసుకోరు. మేము కమరోలా, రైట్, మీరు రెడ్డిలు, మీరు చారీలు, మీరు బ్రాహ్మణులు, మీరు వైష్ణవులు అంటే ఇది. వైష్ణవుడు శైవులైనటువంటి వాడు ఎవడన్నా బసవేశ్వరుని పూజ చేసేటోడా కింద పడిపోయిండనంటే ఆడ మనోడు కాదురా అని వెళ్ళిపోతాడు. ఆడు హిందువే, ఈడు హిందువే. ఇప్పుడు కుటుంబాల్లో కూడా ఏమైంది, అన్నదమ్ముల మధ్యన కూడా ప్రేమలు భావాలు లేకుండా అయిపోయినాయి. వాడు మా పెద్దోడు రాడు కడ్డోడు అని చెప్పేసి ఇటు చిన్నోడు ఆడికి వెళ్ళిపోతాడు. ఒక తీరు కాదమ్మా, ఇట్లా కావడానికి విడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసిందే ఇదంతా. ప్రాంతాలుగా విడగొట్టిండ్రు, మనని కుటుంబాలుగా విడగొట్టేసిండ్రు, మతాలు కులాలు పెట్టిండ్రు. కులాలు పెట్టేసి ఒకటి కాకుండా ఐకమత్యం లేకుండా చేశారు. మన ధర్మం మీద మనకు అభిమానం లేదు, మన ధర్మం మీద మనకు గౌరవ మర్యాదలు లేవు. ఇవాళ ఒక్క మనిషిని బోధన్ బస్ స్టాండ్కి పోయి ఒక్క తురుకోని కొంచెం మాట నుండి లేకపోతే ఇట్లా చెయ్యండి, కొంతమంది తయారవుతారు. మనోడు ఎవరినన్నా కొడుతున్నా అంటే అని చెప్పేసి మనం మన హిందువుల మీద మనకు నమ్మకం లేదు, గౌరవం లేదు, మర్యాద లేదు. కారణం ఏంటంటే నేను హిందువును అనేటటువంటి ఒక ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం లేకపోవడం కారణంగా. కనుక ఇది ఇవాళ ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వస్తుందని అంటే అసలు విషయం చెప్తా మీకు. 86 మంది ఉండ్రి 100కి హిందువులు స్వతంత్రం అప్పుడు. ఇవాళ 63, 62కి వచ్చింది. ఎవరు మిగతాళ్ళు ఎవరైనా మరి మన హిందువులను క్రైస్తవులు గుంజి 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 మతం మార్పిడి చేసేస్తున్నారు. మోసపు మాటలు, వక్రమైనటువంటి చండాలమైనటువంటి పద్ధతి లోపల దుర్మార్గము, రాక్షసత్వము, భూత ప్రేతాలు ఎట్లా పీక్కొదింటాయో అదే విధంగా మన అమాయకులైనటువంటి పేదవాళ్ళు అన్నటువంటి వాళ్ళు చూసి వాళ్ళకు ఆశలు పెట్టి, బాబా నీకు కొడుకు ఉన్నాడట, వాడు జర పిసపిసగా ఉండట కదా, డాక్టర్ దగ్గరికి పోతే ఏం కాలేదట కదా, నేను వస్తున్నా అని చెప్పేసి వాడు ఇంత నూనెనో లేకపోతే ఏదంతా పొడి ఇచ్చి ఇది రాయితీయు, ఇది రాకు నెత్తికి అని చెప్పేసి 2 రోజుల తర్వాత వస్తాను, 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి అబ్బా నేను తెచ్చిన దేవుడికి కొంచెం మంచిగా అయిందచ్చు అనుకుంటా, ఇంకా నువ్వు ఈ వెయ్యి చూడు, ఈ నూనె పెట్టు, ఈ పౌడర్ మీరు రాయితీయు, నువ్వు ఇది కిరస్థాన్ వాళ్ళం అమ్మ, మేము క్రైస్తవ మందిది, క్రీస్తుదేవుడి మందిది అని చెప్పేసి అట్లా లోబర్చుకొని తల్లులను, తండ్రులను, కొడుకులను, బిడ్డలను, కోడళ్లను మన నుంచి వేరు చేసేసి ఆ కిరస్థాన్లోకి లాగేసుకుంటున్నాం. ఇప్పుడు మెసేజ్లు ఇచ్చి తప్పుడు
పద్ధతిలో పెట్టుబడి పెట్టుమని కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారు. ఎవరు అందులో కొట్టేసేటోళ్ళు తెలుసా? ఎక్కువ ముస్లిం దుర్మార్గులే. మొన్న పట్టుకున్నారు కదా, ఆ మహమ్మదు ఈ మహమ్మదు ఈ అని చెప్పేసి పేర్లు వస్తున్నాయి. అయితే వాడు ఒక్క దగ్గర లేడు, దుబాయ్లో ఉన్నాడు. దుబాయ్ చుట్టూ ఉన్నటువంటి మిగతా ప్లేసెస్ ఉన్నాయి. చైనాలో ఉన్నాడు, ఇంగ్లాండ్లో ఉన్నాడు. ఎక్కడెక్కడ ఉండి ఏమేం చేయాలనో అది చేస్తున్నారు. మన డబ్బులన్నీ కొల్లగొట్టేస్తున్నారు, మనల్ని గుళ్ళ చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఒకటి చెప్తానమ్మా, శ్రీరామ మంత్రం గొప్పది. ఆ నామం జపం చేసినటువంటి వాడికి ఏదంటే అది అయిపోతుంది. మరి శ్రీరాముడు బాణాలు ఎందుకు పట్టిండు? మరి శ్రీరామచంద్రుడే బాణాలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ధర్మానికి హాని కలుగుతుందని. అంత గొప్ప నామం, భగవంతుని అవతారము. ఆ నామంతో ఏదంటే అది అయిపోతుంది. నా బిడ్డ పెళ్లి కావాలి, అయిపోతుంది. మంచి అవి దొరుకుతాడు. నాకు ఎన్ని ఎకరాల భూమి కావాలా, వచ్చేస్తుంది. మరి రామనామమే అన్ని చేస్తున్నప్పుడు అతను బాణాలు ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది? అధర్మాన్ని పెంచేటటువంటి, ధర్మాన్ని నాశనం చేసేటటువంటి రావణ్ లాంటి రాక్షసుల్ని చంపడానికి బాణం పట్టాల్సిన అవసరం వచ్చింది. హనుమంతుడు కూడా గొప్ప వీరాగ్రేసుడైనటువంటి అతని శక్తియుక్తులన్నింటినీ ఎందుకు ఉపయోగించాడు? శ్రీరామచంద్రుడి యొక్క కార్యం సుసంపన్నం కావడానికి, విజయం పొందడానికి. సీతమ్మ జాడకుడు పెట్టినటువంటి అమ్మా, ఈ దేశం యొక్క పవిత్రత, ఈ దేశం యొక్క మంచితనం, ఈ దేశం యొక్క గొప్పతనం చెప్పుకోవాలంటే సీతమ్మ వారిని రావణుడు ఎత్తుకుపోయేటప్పుడు అడ్డమచ్చి ఆపింది ఎవరు తెలుసా? జటాయు అనే పక్షి. దాని రెక్కలు కొట్టేసి రావణుడు వెళ్ళిపోయింది, అది వేరే సంగతి. శ్రీరామచంద్రుడు జటాయు యొక్క అంత్యక్రియలు చేశాడు. అంటే ఇలాంటి ఆలోచించుకుంటున్నప్పుడు పక్షులకు, జంతువులకు కూడా ఈ ధర్మం పట్ల ఇంత భావన ఉన్నప్పుడు, ఇంత బాధ్యత ఉన్నప్పుడు, మనం మనుషులమయ్యి ఇంత గొప్ప మేధస్సు మనకిచ్చి మనం అన్నం తింటూ కూడా పెండ తింటున్నట్టు ఎందుకు ఉంటున్నాం మనం? కాబట్టి మన రక్షణ మనమే చేసుకోవాలి. రేపు మన కాళ్ళు చేతులు కాదు, మన ఇల్లు సత్యనాశ్ సర్వనాశ్ అయిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జాగృతం కావాలి. కనుక నేను అనేది ఏంటంటే, ఒక అమ్మ నాకు తెలిసింది నేను చేస్తా, అంతవరకే ఉండద్దు. నాకు తెలిసింది నా బిడ్డకు చెప్తా, నా అక్కకు చెప్తా, నా యారాలకు చెప్తా, నా అన్నకు చెప్తా, నా ఇంటి పక్కన ఉండేటోళ్ళకి చెప్తా. నేను వాళ్ళని గురించి కూడా కొంచెం కనిపెట్టుకుంటా ఉంటా. ఎందుకంటేనమ్మా, అందరి నెత్తులు ఒకటే తీరు ఉండయి. అన్ని టైంలలో కూడా నెత్తులు హుషారుగా పనిచేయి. కొన్నిసార్లు ఏమవుతుందో ఏమో పిసతనం వచ్చేస్తుంది. మనం ఎంత తెలుగు పనులమైనా కానీ తప్పుడు మార్గాల్లో వెళ్ళిపోతాం, నష్టం పొందుతాం. కాబట్టి అట్లా మనము నలుగురి గురించి కూడా ఆలోచిస్తుండాలి. గల్లీ అంటే ఇంతకుముందు ఎట్లుంటుండేనమ్మా? గ్రామం అంటే ఎట్లుంటుండే? ఒక్క ఇంట్లో పెళ్ళి అయితే మొత్తం గ్రామంలో పెళ్ళి అయినట్టుంటుండే. ఆ ఊర్లోంచి అమ్మాయిని ఇస్తున్నారంటే అందరూ మా అమ్మాయిని ఇస్తున్నాము అనే భావనతో ఉంటుండ్రి. ఆ ఊరు పిల్లగాడు, పెళ్లి పిల్లగాడు ఉంటే మా కొడుకుకు మేము పెళ్లి చేస్తున్నాము అని అంటుండ్రి. అందరూ అక్కడ 4 రోజులు 5 రోజులు భోజనాలు, ఆ పందిళ్ళు, ఆ కార్యక్రమాలు చూస్తుంటే చూడముచ్చటగా ఉండేది. ఆ బంధుత్వము, ఆ యొక్క ఆత్మీయత, ఆ యొక్క ప్రేమలు, ఆ మర్యాదలు అది ఎంత గొప్పగా ఉండేదమ్మా. లేనటువంటి వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా గడిపినటువంటి సందర్భాలు ఉన్నాయమ్మా. రామనవమి చేసుకున్నా, దసరా చేసుకున్నా, సంక్రాంతి చేసుకున్నా ఒక గంటల లేకపోతే రోజుల అందరిని కలుపుకొని చేసేటటువంటి వాళ్ళు. కాబట్టి దయచేసి నేను మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. మీరు మీ మనస్సుల్ని జాగ్రత్తగా చేసుకోండి. నలుగురితో కలిసి ఉండే ప్రయత్నం చేయండి. ఏ కులమైతే ఏంది, హిందూ కులం. ఇంకోటి చెప్తాను, ఏ మానవుడైనా, ఏ జీవి అయినా ఆ పరమాత్ముడు పుట్టించిందే కదా. పరమాత్ముడు బిడ్డలమే కదా. కుక్క కానీ, నక్క కానీ, పెద్ద పులి కానీ, నల్లి కానీ, బల్లి కానీ, ఎలుక కానీ, ఏనుగు కానీ, మనిషి కానీ, ఇంకోటి కానీ, వానరం కానీ, ఎద్దు కానీ, బర్రె కానీ, అందరూ దేవుని యొక్క బిడ్డలే. ఇది ఎందుకు వచ్చింది అంటే మీకు నేను చెప్తూనే ఉన్నా అప్పటి నుంచి, 100 ఏళ్ల నుంచి మనను బలహీనం చేయడానికి, మనను సర్వనాశం చేయడానికి
మనం ఒక్కటిగా ఉన్నట్టయితే వాడెవడు రాకుంటుండే. మన దేశం ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉండాల్సిన అవసరం ఉండకుండే. ఇప్పటికి కూడా మన దేశంకు చదువుకోవడానికి వస్తుండ్రి మహానుభావులు ఎవరైనా కానీ. ఇప్పటికి మన దేశానికి వ్యాపారం కోసం వస్తుండ్రి. అంత ధనవంతమైనటువంటి దేశం, అంత సంపన్నమైనటువంటి దేశం కాబట్టి అంత గొప్ప దేశం ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణం మనమే. మన నెత్తి సరిగ్గా పనిచేయకపోవడం. ఏంటది? వాస్తవం, సత్యం ఏదైతే ఉన్నదో దాన్ని వదిలిపెట్టేసి భ్రమలల్లా మనం బతుకుతున్నాం. కాబట్టి కొండలు చెప్పడం నమ్ముతున్నాం కానీ మంచి మాటలు చెప్పటం నమ్ముతలేము. ఏం పరిస్థితి? అరే ఇక మీకు సాయం చేద్దాం రా అంటే నెత్తికెక్కది. దానికి ఏరు పెట్టేద్దాం పని అంటే అది వెంటనే తయారవుతుంది.